చెప్పి ఆ పవిత్రమైన ఆ స్వామివారి పాదోదకాన్ని సంప్రోక్షిస్తూ ఆ మహాస్నపన కార్యక్రమం దర్శనం ద్వారా అద్భుతమైన పుణ్యానికి ప్రాప్తింపజేసుకుంటూ వచ్చారు. ఈ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి మీ అందరికీ కూడా భాగ్యాలను పుత్ర పౌత్ర పారంపర్యాభివృద్ధిగా అనుగ్రహించాలని ఈ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాల్లో నిర్వాహకులందరూ కూడా కోరుతూ ఉన్నారు. సాధారణ धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे वेरी ఒకసారి డోలుకొట్టయ్య నాభగ స్వస్తి దేవేంద్ర నర్మణ స్వస్తి కోశాసరో దదాతున స్వస్తి జ్యావాన పృథివీసు జయతునా. స్వామివారి కళ్యాణ మండపానికి వచ్చాక గజమైనటువంటి ఏనుగు వాహనం ఎక్కి ఈ కళ్యాణ మండపానికి శ్రీవారు వచ్చారు. ఒకసారి అందరం కూడా నమస్కారం చేసుకున్నాం. ఓం కస్తూరి తిలకం లలాటవలే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరేకంకరం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావలి గోపశ్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. దీక్ష పరమాత్మ దేవతాయ నమః. ధ్యానం సమర్పయామి ఆవాహయామి రాజ్యం సమర్పయామి. పాదాల వెంటన హస్తయోః అర్ఘ్యం సమర్పయామి సమర్పయామి. ఓం ఉపక్షాళన సమర్పయామి దర్పణం సమర్పయామి. దర్పణం దర్పణం దేవస్తత్వాస విలుప్తసవే అస్మిన్నోర్ బాహుభ్యః ఊష్ణాస్తాభ్యః రామచంద్ర వేణుగోపాల స్వామినే నమః. దర్పణం సమర్పయామి. పుష్పమాలికాన్ పుష్పాక్షతా సమర్పయామి. గౌనాగ్రామయామి. కృష్ణ పరమాత్మ దేవతాయ నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. సోతఫలాన్ నివేదయామి. సోతఫలాన్ నివేదయామి. ఓం నమో నారాయణాయ నమో విష్ణవే నమో భగవతే వాసుదేవాయ రామచంద్ర శ్రీ వేణుగోపాల స్వామినే నమః. సోతఫలాన్ నివేదయామి. అర్ఘ్యం రాజ్యం ఆచమనం సమర్పయామి. ఆత్మనే ఆనందమంగళ కర్పూర నీరాజనం దర్శయామి. సుప్రీతో సుప్రసన్నో గోపీజనాయ విద్మహి గోపీ వల్లభాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఛత్రం సమర్పయామి. చామరం వీజయామి. ఛత్రం సమర్పయామి. చామరం వీజయామి. రాజోపచారాలకి కూడా రామచంద్ర ప్రభు శ్రీ వేణుగోపాల స్వామినే నమః. ఛత్రం చామరం వీజయామి.
నృత్యం సమర్పయామి భరతనాట్య వేసేవారున్నారా నృత్యం సమర్పయామి గీతం శ్రావయామి రక్షాబంధన अस्य लक्षणे वरयः तथा अभिभक्तदे तथा अस्माकये వరుడైన వేణుగోపాల స్వామి సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపంగా వారి పాదాల నుండి అభిషేకించిన పవిత్ర జలాన్ని పుణ్యప్రదమైన ఆ జలాన్ని అర్చక స్వామి దిగి నారాయణాచార్య గారు భాగవతోత్తములైన మీ అందరికి సంప్రోక్షించి పరమ పుణ్యాన్ని ప్రాప్తింపజేస్తూ ఉన్నారు. సాధారణంగా 2 కళ్యాణ మహోత్సవాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఒకటి రుక్మిణీ కళ్యాణం, 2 సత్యభామ కళ్యాణం. ఆవిడ కనుక భార్య అయితే కృష్ణుడికే భార్య కావాలని కానీ వేరే ఎవరికీ కూడా నేను భార్యను కాకూడదు అనే తీవ్రమైన వాంఛతో కృష్ణుడిని స్మరిస్తూ ఉన్న సమయంలో అన్న అయిన రుక్మి శరీరేశాన్ని పరిపాలించే శిశుపాలునితో వివాహం జరిపించాలని నిర్ణయం చేస్తూ ఉంటే ఆ వివాహ నిర్ణయం తనకి ఏమాత్రము కూడా ఇష్టం లేదు. అయితే ఇక్కడ విశేషం అంటే తండ్రి కూడా పెద్ద కుమారుడి యొక్క మాటను వ్యతిరేకించలేకపోయాడు. అటువంటి సబలాన్ని నిరూపించిన ఘట్టం రుక్మిణీ కళ్యాణ ఘట్టం. అప్పుడు ఏ కార్యక్రమానికైనా మనం ఎవరిని పిలుస్తామంటే పురోహితులను పిలుస్తూ ఉంటాం. ఏమిటంటే అర్చకులు పురోహితులు అంటారంటే పురమునకు హితము కోరువారు కాబట్టి పురోహితులని పేరు. అంటే పురోహితులుగా అర్చకులుగా ఉంటారు. వాళ్ళు కూడా పరమాత్మ స్వరూపాలే. కృష్ణుడి దగ్గర పంపించాలనుకుందంటే అగ్ని జ్యోతుడు అనే ఒక విప్రుణ్ణి, వేద విప్రుణ్ణి ఆయనకు ఒక సర్వే అన్యే Thank you.
ओंकार वाद्येषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरित क्षयार्थं दश पूर्वेश दश अपरेश मध्व वंश्यानां मातृ वंश्यानां कुंभीपाक लोहित दामात संघात काल शूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तिरै మహాసంకల్పం మనం ఇంట్లో పూజ చేసినప్పుడు చెప్పేది సంకల్పం, వివాహంలో చెప్పేది మహాసంకల్పం. ఒక్క ఈ మహాసంకల్పం విన్నంత మాత్రానే అనంత పుణ్య విశేషం లభిస్తుంది. ఏమిటి అన్నప్పుడు సృష్టి ప్రారంభం ఏ రోజున ప్రారంభమైందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్న కాల స్వరూపాన్ని అద్భుతంగా వర్ణిస్తూ విశేషిస్తూ మన్వంతరాలను, సంవత్సరాలను, మహారాజులను, మహర్షులను, నదీమ తల్లులను, తాను ఎక్కడ ఉన్నానో, ఎక్కడ కళ్యాణం జరుగుతుందో ఆ ప్రదేశాన్ని కూడా, ఆ కాలమానాన్ని కూడా స్థుతిస్తూ చెప్పే సంకల్పానికి మహాసంకల్పం అని పేరు. ఆ మహాసంకల్పం అయిన తర్వాత వరువు యొక్క గోత్రాలు ప్రవరగా చెప్పడం జరుగుతుంది.